రమాలా కలెక్షన్స్ గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్లింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి. నిజామాబాద్ లో పూర్తిగా 7 మున్సిపాలిటీ ఉంటే ఆల్మోస్ట్ పూర్తిగా హస్తం హవా అక్కడ కొనసాగుతోంది. లాస్ట్ మూమెంట్లో సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి ప్రచారం చేయడం ఇక్కడ పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చినట్టుగా ఒకటి. ఆ తర్వాత పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కూడా అక్కడి వాడేయడంతో ఇప్పుడు నిజామాబాద్ మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ పెట్టారు. కాబట్టి ఈ రిజల్ట్స్ అనే విశ్లేషణ మాత్రం వినిపిస్తోంది. నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీ పూర్తి ఫలితాలు ఎవరెవరు గెలుపొందారు ఏంటి అని నేను చెప్పే ప్రయత్నం చేయబోతున్నా. 1వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి వేములపల్లి లక్ష్మి గెలుపొందారు. 2వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి మీర్గాజ్ గెలుపు. 3వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి అర్పియా అంజుమ్ గెలుపు. 4వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సమీనా గెలుపు. 5వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి షేక్ సమీర్ హుసేన్ గెలుపు. 6వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ జహీర్ గెలుపు. 7వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి ఇర్ఫానా ఫిర్దోస్ గెలుపు. 8వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి రజియా బేగం గెలుపు. 10వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పోషావ గెలుపు. 11వ వార్డులో బీజేపీ అభ్యర్థి కొలిపాక రేణుక గెలుపొందారు. 12వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి మహమ్మద్ అలీముద్దీన్ గెలుపొందారు. 13వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి లంకా వెంకట్రవి గెలుపు. 14వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బుర్రు జ్యోతి గెలుపొందారు. 15వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గుమ్మల అశోక్ గెలుపొందారు. 16వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి అంటే ఇండిపెండెంట్ అభ్యర్థి మద్దెల దివ్య గెలుపొందారు. 19వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి ఆఫ్రీన్ బేగం గెలుపు. 20వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఆఫ్రీన్ గెలుపొందారు. 21వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి ముబీన్ అహ్మద్ గెలుపొందారు. 23వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి షహీనా సుల్తానా గెలుపొందారు. 24వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మి గెలుపు. 25వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి తూము శరత్ రెడ్డి గెలుపు. 26వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి అంకు దామోదర్ గెలుపొందారు. 27వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి మహమ్మద్ అన్సార్ అహ్మద్ గెలుపొందారు. 28వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి నసీమా బేగం గెలుపొందారు. 29వ వార్డులో బీజేపీ అభ్యర్థి రాజల దేవి ఆమె గెలుపొందారు. 30వ వార్డ్ ఎంఐఎం అభ్యర్థి మహమ్మద్ వలీయుద్దీన్. 31వ వార్డ్ ఎంఐఎం అభ్యర్థి ఉజ్మా బేగం. 32వ వార్డ్ ఎంఐఎం అభ్యర్థి వసీం సుల్తానా. 33వ వార్డ్ బీజేపీ అభ్యర్థి గుంత అబ్బవ్వ. 34వ వార్డ్ బీఆర్ఎస్ అభ్యర్థి షేక్ ముషీర్. 35వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి తూము పద్మ. 36వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి సబా బేగం. 37వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ. 38వ వార్డ్ ఎంఐఎం అభ్యర్థి కహ హసన్ కౌసర్ గెలుపొందిండ్రు. మీరు చూడొచ్చు కాంగ్రెస్ పార్టీ తక్కువగా కనిపించినప్పటికీ కూడా ఎంఐఎం కాంగ్రెస్ ఇవి రెండు కూడా మిత్రపక్షాలు కాబట్టి ఇప్పుడు ఈ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ కైవసమే చేసుకున్నట్టు లెక్క. ఇప్పుడు అక్కడ చైర్మన్ ఎవరు వైస్ చైర్మన్ ఎవరు అనే డిసైడ్ అవ్వాలి, అదొక్కటే తప్పించి మిగతా అన్నీ కూడా ఆల్మోస్ట్ ఇది కూడా కాంగ్రెస్ ఖాతాలో పడినటువంటి పరిస్థితి. ఇక ఆర్మూర్ విషయానికి వద్దాం. ఇక్కడ మనకు తెలుసు రాకేష్ రెడ్డి అన్నీ తానే నడిపించారు కాబట్టి ఒక్కసారి చూద్దాం బీజేపీ రాకేష్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది. 1వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి సురయ్య ఫాతిమా గెలుపొందారు. 2వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి జగన్నాథ్ నగేంద్ర గెలుపొందారు. 3వ వార్డులో బీజేపీ అభ్యర్థి యమాద్రి కవిత గెలుపొందారు. 4వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సర్కెలి సృజన్ గెలుపొందారు. 5వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బండారి గీత. 6వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి షెర్లా మమత. 7వ వార్డులో బీజేపీ అభ్యర్థి ప్రశాంత్ కుమార్. 8వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి డిచుపల్లి శారద. 9వ వార్డులో బీజేపీ అభ్యర్థి పోచంపాడ్ శ్రీనివాస్. 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి నయీం మహమ్మద్. 11వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి కాటిపల్లి వెంకటరెడ్డి. 12వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి తాటి నీలిమ. 13వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి కొడిగెల మల్లయ్య. 15వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గోనె లహరి. 16వ వార్డులో బీజేపీ అభ్యర్థి ధోండి కవిత. 17వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి బేగం రెహతున్నీసా. 19వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి దియా అగర్వాల్. 22వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి అర్షదీ బేగం. 24వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి మేడ్దల వెంకటగౌడ్. 28వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి తహసీన్ నజియా. 29వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బాత్నెసి తిరుమల. 30వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గుంజాల పృథ్వీరాజ్. 31వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బొప్పెన గంగా ప్రసాద్. 32వ వార్డులో బీజేపీ అభ్యర్థి బోచ్కర్ శ్రీనివాస్.
33వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బోగడ మీది రాణి, 34వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి నర్మే నవీన్, 35వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సడక్ వినోద్, 36వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బరడ్ గంగామణి. మీరు చూడండి, వన్ సైడెడ్గా ఇక్కడ బీజేపీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది అని అందరు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇక్కడ చూస్తే కాంగ్రెస్ పెద్ద ఎత్తున గెలుచుకుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులే పెద్ద ఎత్తున కనిపిస్తున్నారు. ఇంకా అక్కడక్కడ ఒక 2, 3 స్థానాలు ఎంఐఎం కూడా కనిపిస్తోంది. బీజేపీ కొన్ని స్థానాలు మాత్రమే కైవసం చేసుకుంది. సో ఒక రకంగా చెప్పాలంటే మరి బీజేపీ పర్ఫార్మెన్స్ ఎందుకు తగ్గింది, ఎందుకని రిజల్ట్స్ వీళ్ళు అనుకున్నట్టుగా రాలేదు, లాస్ట్ మూమెంట్లో ఏం జరిగింది అనేది కూడా పెద్ద ఎత్తున ఇప్పుడైతే చర్చ అయితే నడుస్తోంది. నిజామాబాద్ మీద పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేసి మరి అన్నీ తానే నడిపించారు ధర్మపురి అరవింద్. మరి ఎక్కడ మిస్టేక్ అయింది, ఎక్కడ ఏం జరిగింది అనేది పూర్తి స్థాయిలో ఒక విశ్లేషణ అయితే చేసుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పుడు కాంగ్రెస్ హవానే అక్కడ కూడా కనిపిస్తోంది. ఇది పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తున్నటువంటి సిచ్యువేషన్.